అల్లమును ఇంకా ఈ పొట్టు తీసిన ఎల్లిపాయలు దొరుకుతాయి కదా, అవి కూడా తీసుకురమ్మని చెప్పానండి. ఏమున్నదండి, అల్లం మొత్తం కుళ్ళిపోయిన అల్లం, ఎల్లిపాయలు కూడా ఒకలాగా ఉన్నాయి. ఎల్లిపాయలు కూడా ఒకలాగా ఉన్నాయి, అంత నల్లగా బుట్టిపోయి బూజులు పట్టి. అంటే ఈ అల్లం ఎల్లిపాయ పేస్ట్ పడతారు చూడండి, అక్కడే తీసుకుని వచ్చారు మా హస్బెండ్. అయితే ఇంక అక్కడికి వెళ్ళి చూడాలి, అంటే అక్కడ నుంచి తెచ్చింది చూడాలి. అసలు బూజు పట్టిన ఎల్లిపాయలు ఏంటి, లోపలంత పాడైన అల్లం ఏంటి, పురుగులు ఉన్నాయండి, చిన్న చిన్న పురుగులు, తెల్ల పురుగులు ఉంటాయి కదా, అవి ఉండేసరికి నేను షాక్ అండి. అసలు ఏంటి ఇలా అని చెప్పనేసి బాబు ఇలా ఉంది ఏంటిది, అసలు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇలా ఉంది ఏంటి, ఇది అసలు బాగాలేదు, అసలు ఇది ఎట్లా అమ్ముతున్నారని చెప్పనేసి నేను షాక్ అయ్యానండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాక్ అయ్యాను. అయితే ఈ అల్లాన్నే పేస్ట్ పడుతున్నాను.